హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీలోని 5th చాప్టర్ అయినటువంటి జాన్ పియాజీ గురించి తెలుసుకుందాం. సీటెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్. 3+ మార్క్స్ కన్ఫర్మ్. 3+ మార్క్స్ ఎప్పుడు పేపర్ ఇచ్చినా సరే జాన్ పియాజీ, కోహెల్బర్గ్, వైగోట్స్కీ వీళ్ళ ముగ్గురు మీద 5 క్వశ్చన్స్ కంపల్సరీ. వీళ్ళ గురించి లేకుండా పేపర్ అనేది ఇంతవరకు తయారే చేయలేదు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ సైకాలజీలో. ఈరోజు మనం పియాజీ థియరీ ఆఫ్ డెవలప్మెంట్. పియాజీ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ అంటే తెలుగులో పియాజీ థియరీని ఏమంటారు? సంజ్ఞానాత్మక వికాసం అంటారు. పియాజీ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ని సంజ్ఞానాత్మక వికాసం. సంజ్ఞానాత్మక అంటే పిల్లవాడు శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగ, సాంఘిక అన్ని విధాలుగా డెవలప్ అవటాన్ని సంజ్ఞానాత్మక వికాసం అంటారు. దాన్నే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని కూడా అంటారనమాట. అయితే ఇక్కడ పియాజీ థియరీ ఆఫ్ డెవలప్మెంట్లో ఖచ్చితంగా సీడెట్లో 3+ బిట్స్ అంటే 3 కన్నా ఎక్కువ బిట్లు ప్రతి క్వశ్చన్ పేపర్లో అడుగుతున్నారు. మనకి దీంట్లో ఉన్నటువంటి ప్రతి లైన్ ఇంపార్టెంటే, ప్రతి పదం కూడా ఇంపార్టెంటే. ఇక్కడ మనకి ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. పియాజీ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ ది ఫ్యాసినేటింగ్ ప్రాసెస్ బై విచ్ ఎ పర్సన్ పర్సీవ్స్ థింగ్స్ అండ్ గెయిన్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ వరల్డ్. It involves the growth of mental capabilities like memory, decision making and language acquisition from infancy through adulthood. ఇక్కడ ఏమంటున్నారంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే సంజ్ఞానాత్మక వికాసం అనేది ఒక ప్రాసెస్ అనమాట. పిల్లవాడు పుట్టుక దగ్గర నుంచి మొదట శారీరకంగా, తర్వాత మానసికంగా, తర్వాత ఉద్వేగ, తర్వాత నైతిక, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉందన్నమాట. పిల్లవాడు పర్సీవ్ అంటే సంపాదిస్తాడు. ఏం సంపాదిస్తాడు? జ్ఞానం అంటే ఆలోచన, అండ్ అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకునేటటువంటి స్వభావం. చుట్టూ ఉన్నటువంటి సమాజంలో నుండి, ప్రపంచంలో నుంచి పిల్లవాడు అనేవాడు గ్రహిస్తాడు. ఏ విధంగా గ్రహిస్తాడంటే గ్రోత్ పెరుగుదల, మెంటల్ మరియు జ్ఞాపక శక్తి మెమరీ, డిసిషన్ మేకింగ్ అండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్. ఆల్రెడీ చెప్పా కదా, లాంగ్వేజ్ ఎక్విజిషన్ అంటే భాష అనేది స్వంతంగా అంటే న్యాచురల్గా పొందుతాడనమాట. డిసిషన్ మేకింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, మంచిగా చెడు అనేటటువంటి డెసిషన్ తీసుకునేటటువంటి సామర్థ్యం అనమాట. తర్వాత ఫస్ట్ వన్ చూడండి, స్కీమా అంటే ఇది స్కీమా అనేది ఈ టెక్నికల్ టర్మ్స్ ఏదైతే సైడ్ హెడ్డింగ్ ఉంటుందో ప్రతి సైడ్ హెడ్డింగ్ ఇంపార్టెంట్ దీంట్లో. స్కీమా అంటే పిల్లవాడు పుట్టినప్పుడు తన బ్రెయిన్ అనేది ఎంప్టీగా ఉంటుంది. తను మన సమాజంలోకి వచ్చిన తర్వాత తను దేనిని చూసినా సరే అది పిల్లవాడికి ఒక స్కీమాగా ఏర్పడుతుంది. పిల్లవాడు కుక్కను చూశాడు, లేదా 4 కాళ్ళ జంతువు, ఆ జంతువుకి ఒంటి నిండా బొచ్చు ప్లస్ అది మొరిగేటటువంటి దాన్ని గమనించినప్పుడు పిల్లవాడు బ్రెయిన్లో ఒక స్కీమా ఏర్పడిపోతుంది అనమాట. దానినే స్కీమా అంటారు. ఇప్పుడు పిల్లవాడు కొత్తగా దేన్నైతే చూస్తాడో అది తన బ్రెయిన్లో ముద్రైపోయి ఉంటుంది. అది ఒక ఫోల్డర్ లాగా ఏర్పడిపోద్ది. ఆ ఫోల్డర్నే స్కీమా అంటాం అనమాట. పియాజే స్కీమ్ ఆర్ కాగ్నిటివ్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ మెంటల్ బ్లూ ప్రింట్స్ దట్ హెల్ప్స్ ఇండివిజువల్ అంటే ఎవరికి వారు అనమాట. ఆర్గనైజ్, ఇంటర్ప్రెట్ అండ్ అండర్స్టాండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వరల్డ్ అంటే పిల్లవాడు తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూసి దాన్ని బ్రెయిన్లో ఆర్గనైజ్ చేసుకుంటాడు. ఏదైనా సరే ఏదైనా ఒక కొత్త విషయాన్ని చూసినప్పుడు మన బ్రెయిన్లో అది ఒక స్కీమాగా ఏర్పడుతుందన్నమాట. స్టేజెస్ ఆఫ్ అడాప్షన్ అంటే ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంట్. అజిములేషన్ కానీ, అకామిడేషన్ కానీ, ఈక్విలిబ్రియం కానీ ప్రతిదీ ఇంపార్టెంట్. ఎవ్రీ లైన్ ఇంపార్టెంట్. దీంట్లో ఖచ్చితంగా లైన్ టు లైన్ చదవాల్సిందే ఇది మాత్రం. ఇన్ డెవలప్మెంట్ సైకాలజీ, జీన్ పియాజీ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ వీ ప్రాసెస్ న్యూ ఇన్ఫర్మేషన్ త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ అడాప్షన్. అంటే మనం ఏదైనా ఒక కొత్త సమాచారాన్ని చూసుకున్నప్పుడు అది మనం ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటామో అది మానవుని బ్రెయిన్కి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ లాగా ఏ విధంగా జరుగుతుందో మనం కింద చూసుకుందాం. అజిములేషన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. అజిములేషన్ అంటే ఏదైనా ఒక కొత్త సమాచారాన్ని మనం ఆల్రెడీ స్కీమాస్ అంటే ఏం చెప్పుకున్నాం. ఇప్పుడు సపోజ్ స్కీమా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పిల్లవాడు 4 కాళ్ళ జంతువు, తర్వాత దానికి ఒంటి నిండా శరీరం నిండా బొచ్చు, అదేవిధంగా అది మొరిగే పద్ధతిని చూసి పిల్లవాడు దాన్ని కుక్క అనుకుంటాడు అనమాట. అయితే ఇక్కడ దాన్ని ఏ విధంగా చేసుకుంటాడో ఆ స్కీమా అనేది ఏ విధంగా ఏర్పడిద్దో మనం ఇక్కడ చూద్దాం. కొత్త సమాచారాన్ని మనకు ఇప్పుడే తెలిసిన విషయాలతో కలిపి అర్థం చేసుకోవడం సాంశీకరణ. అంటే దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ అండ్
ఫిట్టింగ్ ఇన్ టు ది ప్రీ ఎగ్జిస్టింగ్ మెంటల్ కేటగిరీస్. అంటే ఆల్రెడీ మనకు ఉన్నటువంటి స్కీమాలో దీనిని చేర్చుకోవటమే అసిమిలేషన్ అంటారనమాట. ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమైంది. ఏ చైల్డ్ హ్యాజ్ ఏ స్కీమా ఫర్ ఏ డాగ్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఒక పిల్లవాడికి డాగ్ గురించి స్కీమా ఉందన్నమాట. ఏమని ఉంది? 4 legs, ఫర్రీ, బార్క్ అంటే మొరగటం. వెన్ దే సీ ఏ ల్యాబ్రడార్ అంటే ఆ కుక్కలో వేరే జాతి అనమాట. కుక్కలో ల్యాబ్రడార్ అని, పిట్బుల్ అని ఈ విధంగా ఉంటాయి కదా. ఆ విధంగా వేరే జాతి చూసినా సరే, ఫస్ట్ టైం చూసినా సరే, ఆ జాతిని ఫస్ట్ టైం చూసినా సరే వాళ్ళు ఈజీగా గెస్ చేయగలుగుతారు అది కుక్క అని. ఎందుకు? ఆల్రెడీ అంతకుముందు 4 కాళ్ళు, బొచ్చు, అది మొరిగే శబ్దాన్ని చూసి ఆల్రెడీ పిల్లవాడు మైండ్లో స్కీమా అనేది ఉందన్నమాట. ఆ స్కీమాలోకి ఇది విలీనం చేసుకున్నాడు. ఇక్కడ చూసారా, విలీనీకరణ అంటే పాత స్కీమాలోకి అజిములేషన్ చేసుకున్నాడు. అంటే 4 కాళ్ళు, బొచ్చు, అది మొరిగే సౌండ్ని, అది వేరే జాతి అయినా సరే, కుక్క అంటే వేరే జాతి అంటే దాంట్లో ఉంటాయి కదా, బ్రీడ్స్ ఉంటాయి కదా, ఆ బ్రీడ్ వేరే బ్రీడ్ అయినా సరే పిల్లవాడు వెంటనే దాన్ని కుక్క అనుకున్నాడు. దాన్ని అజిములేషన్ అంటారనమాట. ఇప్పుడు అకామిడేషన్ చూడండి. అకామిడేషన్ అంటే సర్దుబాటు అనమాట. ఆ సర్దుబాటు అంటే చూడండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత చెప్తాను. ద సేమ్ చైల్డ్ సీ ఏ కౌ అంటే అదే ఏ వ్యక్తి అయితే కుక్కను చూశాడో అదే వ్యక్తి తర్వాత ఆవును చూశాడు. దే ఇనిషియల్లీ కాల్ ఇట్ యాజ్ డాగ్. దాన్ని చూసి ఫస్ట్ ఆవును చూసి కుక్క అనుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ డాగ్ గురించి అజిములేషన్ ఉంది. అంటే 4 కాళ్ళు ఉన్నాయి అది కూడా, కాబట్టి 4 కాళ్ళు ఉంది కాబట్టి ఆవును కూడా కుక్క అనుకుంటాడు. కానీ బట్ దే నోటీస్ ఇట్స్ హ్యూజ్ అంటే అది చాలా పెద్దగా ఉంది, బిగ్ సైజులో ఉంది, ప్లస్ అరిచే శబ్దం వేరనమాట, మో అని అరుస్తుంది. కాబట్టి దాన్ని ఏమనుకుంటాడు పిల్లవాడు? సర్దుబాటు చేసుకుంటాడు. 4 కాళ్ళు ఉన్న ప్రతిదీ కుక్క కాదు, దానికి దీనికి అరిచే శబ్దం వేరేగా ఉంది అని చెప్పి దాన్ని అనుగుణ్యత సర్దుబాటు చేసుకుంటాడు. అంటే సర్దుబాటు చేసుకోవడం అంటే ఏంటి? ఇక్కడ ఇంకో కొత్త స్కీమా ఏర్పడిద్ది. కొత్త స్కీమా ఏర్పడటం వల్ల పిల్లవాడు 4 కాళ్ళు ఉన్న ప్రతిదీ కుక్క కాదు, ఆవు, ఇది తెల్లగా ఉంది, ఇది అరిచే శబ్దం వేరని చెప్పి సర్దుబాటు చేసుకుంటాడు. ఏ విధంగా చూడండి, దేర్ పేరెంట్స్ కరెక్ట్ దెమ్, ద చైల్డ్ మస్ట్ అకామిడేట్ బై క్రియేటింగ్ ఏ న్యూ కౌ స్కీమా. ఆల్రెడీ ఫస్ట్ ఒక స్కీమా ఉంది డాగ్, ఆ డాగ్లో ఆల్రెడీ అజిములేట్ చేసుకుంటాడు. ఏమని? 4 కాళ్ళు ఉండి బొచ్చుండి సేమ్ అదే విధంగా అరిస్తే దాన్ని కుక్క అని చెప్పి అజిములేట్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ అకామిడేషన్ అంటే ఏంటి? 4 కాళ్ళు ఉన్న ప్రతిదీ కుక్క కాదు, అది అరిచే సౌండ్ బట్టి లేదా దాని ఆకారం చిన్నదా పెద్దదా అనే దాన్ని బట్టి సర్దుబాటు చేసుకుంటాడు. ఆ సర్దుబాటు చేసుకోవడమే అకామిడేషను. అజిములేషను, అకామిడేషను, ఈక్విలిబ్రేషన్ అనమాట. ఇప్పుడు చెప్పుకున్న ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ఈక్విలిబ్రేషన్ అంటే దిస్ ఈజ్ ది బ్యాలెన్సింగ్ యాక్ట్. బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే ఇప్పుడు మనం అజిములేషన్, అకామిడేషన్ చెప్పుకున్నాం కదా, ఈ రెండింటికి సమతుల్యత అనమాట. అంటే ఈ రెండింటిని మేనేజ్ చేస్తుంది, ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుంది అంటే దిస్ ఈజ్ ది బ్యాలెన్సింగ్ యాక్ట్ బిట్వీన్ అజిములేషన్ అండ్ అకామిడేషన్. హ్యూమన్స్ న్యాచురల్లీ డిస్లైక్ కాగ్నిటివ్ డిసోనెన్స్, ద కన్ఫ్యూజన్ ఫెల్ట్ వెన్ సంథింగ్ డస్ నాట్ మేక్ సెన్స్. అంటే పిల్లవాళ్ళు చిన్న వయసులో కన్ఫ్యూజ్ చేస్తే దాన్ని మనం నేర్చుకోవడం వదిలేస్తామన్నమాట. డస్ నాట్ మేక్ సెన్స్. ఈక్విలిబ్రేషన్ ఈజ్ ద ఫోర్స్ దట్ మూవ్స్ అస్ ఫ్రమ్ ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ బ్యాక్ టు ఏ స్టేట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈక్విలిబ్రేషన్ అనేది ఏంటంటే కన్ఫ్యూజన్ నుంచి అర్థవంతం వరకు తీసుకెళ్తుందన్నమాట. అర్థమయ్యే విధంగా తీసుకెళ్తుంది. అది ఏ విధంగా తీసుకెళ్తుందో స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈక్విలిబ్రియం అంటే సమతుల్యత. యూ అండర్స్టాండ్ ది వరల్డ్ అరౌండ్ యూ అంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే ఈక్విలిబ్రియం. అది ఏ విధంగా ఈక్విలిబ్రియం అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇన్ ది స్టేజ్ అంటే ఈక్విలిబ్రియం స్టేజ్లో ఏ చైల్డ్ హ్యాజ్ ఎ స్కీమా ఫర్ ఏ బాల్ అంటే పిల్లవాడికి స్కీమా ఉందన్నమాట బాల్ గురించి. ఏ విధంగా? బాల్ అనేది రౌండ్గా ఉంటుంది, యూ కెన్ త్రో ఇట్ అండ్ బౌన్స్ అంటే మనం విసిరేయచ్చు ఆ బాల్ని, మనం బాల్ కింద వేస్తే మళ్ళీ పైకి లెగుస్తుంది అని చెప్పి పిల్లవాడికి ఒక స్కీమా ఉంది. ఆ స్కీమా ఉన్నప్పుడు ఏమవుతాడు? పిల్లవాడు టెన్నిస్ బాల్ చూసినా, ఫుట్బాల్ చూసినా, వాలీబాల్ చూసినా సరే దాన్ని మనం విసరొచ్చు, కొట్టవచ్చు, కింద పడితే లెగిసిద్దని స్కీమా ఉంటుంది. సమతుల్యత అంటే రెండింటికి సమానం. మీరు గమనిస్తే ఇక్కడ ఈక్విలిబ్రియం అంటే అకామిడేషన్కి, అజిములేషన్కి రెండింటి మధ్య బ్యాలెన్స్ చూస్తుంది. ఇక్కడ మనం అజిములేషన్ అంటే ఏమనుకున్నాం? మనం ఏదైనా
ఒక స్కీమా, ఫస్ట్ మన దాంట్లో స్కీమా ఏదంటే బాల్ అనేది ఒక స్కీమా ఉంది. తర్వాత అకామిడేషన్ అంటే ఏంటి, మనం ఫుట్బాల్ చూసినా ఏది చూసినా సరే అకామిడేషను, ఎజిములేషన్కి అకామిడేషన్కి రెండు సమతుల్యతే ఈక్విలిబ్రియం అనమాట. తర్వాత డిసీక్విలిబ్రియం అంటే సింపుల్గా మీకు డిసీక్విలిబ్రియం అంటే కన్ఫ్యూజన్, స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈక్వల్ టు డిసీక్విలిబ్రియం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సమ్వన్ గివ్ ఏ చైల్డ్ ఏ బలూన్ అనమాట. పిల్లవాడికి బెలూన్ ఇచ్చారు. ఆ బెలూన్ చూస్తానికి ఎలా ఉంటుంది, బాల్ లానే ఉంది, కానీ అది కింద వేస్తే బౌన్స్ అవ్వట్లేదు, ప్లస్ అది గాల్లో ఎగురుతుందనమాట. ఈ డిసీక్విలిబ్రియంలో చూస్తానికి రౌండ్గా ఉంది, కానీ విసురుతుంటే వెళ్ళట్లేదు, తర్వాత కింద వేస్తుంటే బౌన్స్ అవ్వట్లేదు అని చెప్పి పిల్లవాడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాడు. వై ఈజ్ ఇట్ ఫ్లోటింగ్ ఇన్ ఏ కన్ఫ్యూజన్ స్టేట్, పిల్లవాడు ఇది ఎందుకు ఎగురుతుంది, ఇది ఎందుకు బౌన్స్ అవ్వట్లేదని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాడు. ఆ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈజ్ కాల్డ్ డిసీక్విలిబ్రియం అనమాట. అడాప్షన్, ఇక్కడ అడాప్షన్ అంటే యూ యూజ్ అజిములేషన్ ఆర్ అకామిడేషన్ టు ప్రాసెస్ ఇట్. అడాప్షన్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అజిములేషన్ తర్వాత అజిములేషన్ లేదా అడాప్షన్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఏమైందంటే పిల్లవాడు ఫస్ట్ బాల్ చూశాడు, ఆ బాల్ ఫుట్బాల్ అయినా టెన్నిస్ బాల్ అయినా ఏదైనా బాల్ అనుకున్నాడు. ఆ తర్వాత పిల్లవాడు బెలూన్ని చూసి డిసీక్విలిబ్రియంలో బెలూన్ చూసి బాల్ అనుకున్నాడు, కానీ అది ఎందుకు ఎగరటలేదని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఫాదర్ ఏం చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది బెలూను, ఇది గాల్లో ఇది గాలితో నిండి ఉంటుంది, కాబట్టి ఇది కింద వేస్తే లెగవదు, ఇది గాల్లో తేలుతూ ఉంటుందని చెప్పి పిల్లవాడికి తన తండ్రి నచ్చజెప్పినప్పుడు ఇక్కడ అడాప్షన్లో ఏమైంది, న్యూ స్కీమాలో పిల్లవాడు ఎయిర్తో ఉన్నవి ఎగిరేవన్నీ చెప్పి న్యూ స్కీమా తయారు చేసుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ న్యూ ఈక్విలిబ్రియం అంటే కొత్త ఈక్విలిబ్రియం అనమాట. చూడండి, నౌ ద చైల్డ్ నోస్ ది డిఫరెన్స్ అంటే పిల్లవాడికి తేడా తెలుస్తుంది అనమాట. దేనికి తేడా, రౌండ్గా ఉన్న ప్రతిదీ బాల్ కాదు, బరువు ఉండాలి. అదేవిధంగా కింద పడి కొట్టినప్పుడు అది పైకి బౌన్స్ అయితే అది బాలు, ఏదైతే గాల్లో తేలుతూ ఉంటుందో అది బాల్ కాదు అని చెప్పి మనకి ఇక్కడ తేడా తెలిసి న్యూ ఈక్విలిబ్రియం అంటే యు రీచ్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే మనకు బాల్ ఏంటో తేడా తెలిసింది, బెలూన్ ఏంటో తేడా తెలిసింది, మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ మార్చి అడుగుతారంతే. మనకి స్కీమా అంటే ఏంటో తెలియాలి, తర్వాత ఎజిములేషన్ అంటే ఏంటో తెలియాలి, అకామిడేషన్ అంటే ఏంటో తెలియాలి, 1-2 సార్లు వినాలి క్లాస్ ఖచ్చితంగా. ఈక్విలిబ్రియం అంటే తెలియాలి, ఈక్విలిబ్రియం అంటే సమతుల్యత. అంటే ఒక బాల్ ఉంది, ఆ బాల్ తర్వాత ఫుట్బాల్ చూసినా ఏది చూసినా సమతుల్యత అంటే రెండింటికి సమానం అనమాట. ఏ బాల్ చూసినా సరే పిల్లవాడు గుర్తుపడితే అది ఈక్విలిబ్రియం, పిల్లవాడు గుర్తు పట్టలేక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే డిసీక్విలిబ్రియం. అదేవిధంగా అడాప్షన్ అంటే పిల్లవాడు ఎజిములేషన్ మరియు అకామిడేషన్తో ప్రాసెస్ చేసుకుని ఒక కొత్త స్కీమా ఏర్పరచుకుంటే, బెలూన్లో గాలి ఉంది కాబట్టి అది బాల్ కాదని చెప్పి కొత్త స్కీమా ఏర్పరచుకుంటే అది అడాప్షన్. అదేవిధంగా న్యూ ఈక్విలిబ్రియం అంటే పిల్లవాడు దీంట్లో ఇక్కడ థింకింగ్లో ఉన్నత స్థాయికి చేరుతాడు, అంటే బాల్ వేరు గాలితో ఉన్నవి వేరు అని చెప్పి తెలుసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ వరకు చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ 1 మార్క్ కంపల్సరీ. ఈ స్టేజెస్ మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది క్రియేట్ చేయరు. ఇక్కడ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, పియాజీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సెన్సరీ మోటార్ అనమాట. సెన్సరీ మోటార్స్ అంటే ఏంటంటే పిల్లవాడు సెన్స్ ఆర్గాన్స్ అనమాట. సెన్స్ ఆర్గాన్స్ ఏంటి, మనకి ఐసు, ఇయర్సు, మౌత్, నోస్ అనమాట. ఈ విధంగా బర్త్ టు 2 years ఈ ఏజ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఏజ్ కూడా అడుగుతారు. 0 to 2 years ఆఫ్ పియాజీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పి సెన్సరీ మోటార్, ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్ ఆపరేషనల్, ఫార్మర్ ఆపరేషన్ అని చెప్పి ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇస్తారు. డ్యూరింగ్ ది స్టేజ్ ఇన్ఫాంట్ అనే ఈ టెక్నికల్ టర్మ్స్ కూడా మనకు తెలియాలి. ఇన్ఫాంట్ అంటే శిశువు అనమాట. లెర్న్ అబౌట్ ది వరల్డ్ త్రూ దేర్ సెన్సెస్ అంటే పిల్లవాడు పుట్టినప్పుడు 0 నుంచి 2 సంవత్సరాల మధ్యలో పిల్లవాడు తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ఏ విధంగా గ్రహిస్తాడు, చూడటం ద్వారా, వినడం ద్వారా, పట్టుకోవడం ద్వారా, లాక్కోవడం ద్వారా, అదేవిధంగా
చీకటం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కానీ బయట టచ్ కానీ ఈ విధంగానే పిల్లవాడు సెన్సరీ మోటార్స్ అంటే ఏంటి, పట్టుకోవడం. ఏ విధంగా చూస్తాడు పిల్లవాడు? కళ్ళతో చూస్తాడు, చెవులతో వింటాడు, నోరుతో సౌండ్ చేస్తాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బ్యాబ్లింగ్, కూయింగ్ అని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నాం. అదేవిధంగా నోస్తో వాసన చూడటం, టచ్ అంటే పట్టుకోవడం, పట్టుకుని స్పర్శ ద్వారా గ్రహిస్తాడనమాట. ఈ సెన్సరీ మోటార్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే సెన్సరీ మోటార్ స్టేజ్ అనేది, ఇఫ్ యూ హైడ్ ఏ టాయ్, పిల్లవాడి దగ్గర మనం ఒక బొమ్మ కనుక దాచిపెడితే, ఏ విధంగా దాచిపెడితేనే చూడండి, ఇఫ్ యూ హైడ్ ఏ టాయ్ అండర్ ఏ బ్లాంకెట్, అంటే మనం ఒక బొమ్మని బ్లాంకెట్ లోపల కనుక దాచిపెడితే 4 నెలల వయసు ఉన్నటువంటి పిల్లవాడు ఆ బొమ్మ లేదు, ఆ బొమ్మ మాయమైపోయింది అనుకుంటాడు. వ్యానిష్డ్ అంటే ఇక్కడ అదృశ్య మగు అనమాట. పిల్లవాడు ఆ బొమ్మ అనేది మాయమైపోయింది అనుకుంటాడు. అదే బొమ్మ 8 నెలల వయసు ఉన్నటువంటి పిల్లవాడు ముందు పిల్లవాడిని కూర్చోబెట్టి ఆ బొమ్మ పెట్టి ఆ బొమ్మ మీద బ్లాంకెట్ వేస్తే పిల్లవాడు ఆ బొమ్మ ఉంది, ఎక్కడికి పోలేదు అని చెప్పి ఆ పిల్లవాడిలో ఏమి స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనే టర్ము ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది శిశువుకి ఏ స్టేజ్లో కలుగుతుంది అకార్డింగ్ టు పియాజే అని చెప్పి డైరెక్ట్ బిట్. సెన్సరీ మోటార్ స్టేజ్లో పిల్లవాడు 4 నెలల వయసు ఉన్న పిల్లవాడు కళ్ళ ముందు బొమ్మ పెట్టి దాని మీద బ్లాకెట్ వేస్తే ఆ బొమ్మ లేదు అనుకుంటాడు. అదే 8 నెలలు వచ్చిన తర్వాత చేస్తే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ వల్ల పిల్లవాడు ఆ బొమ్మ ఉందని చెప్పి ఆ బ్లాంకెట్ తీసి బొమ్మను పట్టుకుంటాడు. దిస్ ఈజ్ ది సెన్సరీ మోటార్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే 2 to 7 years మధ్య ఈ స్టేజ్ని ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటారనమాట. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే, ఇన్ ది స్టేజ్ చిల్డ్రన్ లెర్న్ త్రూ ప్లే. మనం ఆల్రెడీ అంతకుముందు ప్లే గురించి చెప్పుకున్నాం. ఏం ప్లే చెప్పుకున్నాం? ఇండిపెండెంట్ ప్లే, తర్వాత అసోసియేటివ్ ప్లే అని చెప్పి ప్లేస్ చెప్పుకున్నాం కదా. పిల్లవాడు పక్కనే ఉంటాడు కానీ తర్వాత కోఆపరేటివ్ ప్లే అని చెప్పి ఈ విధంగా చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఈ సెకండ్ స్టేజ్లో పిల్లవాళ్ళు లాజికల్గా ఆలోచించలేరు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేజ్ ద చైల్డ్ ఆర్ నాట్ లాజికల్ థింకర్స్ అని చెప్పి అడుగుతారనమాట. 2 to 7 years వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఫర్ ఇన్స్టెన్స్ అండ్ అడల్ట్స్ మైట్ టేక్ ఏ నెంబర్ ఆఫ్ క్లే డివైడెడ్ ఇంటూ 2 equal plots. ఈ స్టేజ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ వయసులో పిల్లలు 2 నుంచి 7 సంవత్సరాల మధ్యలో పిల్లలు ఒక గ్లాస్ తీసుకోండి. ఈ గ్లాసులో వాటర్ నింపండి, లేదంటే ఫ్రూట్స్ తీసుకోండి. ఒక ఫ్రూట్ బౌల్ అనుకోండి. 1/2 kg ఫ్రూట్స్ తీసుకున్నారు. 1/2 kg ఫ్రూట్స్ తీసుకొని 2 డిఫరెంట్ షేప్స్ ఉన్న టంబ్లర్లో నింపారు ఫ్రూట్ జ్యూస్. నింపితే పిల్లవాడు ఇది పెద్దగా కనపడుతుంది కాబట్టి దీన్నే తీసుకుంటాడు పిల్లవాడు. ఈ వయసులో పిల్లవాడు 500 ml జ్యూసు సమానం, చిన్న దాంట్లో పోసినా పెద్ద దాంట్లో పోసినా సమానం అని పిల్లవాడు గ్రహించలేడు అనమాట. ఆ విధంగా గ్రహించలేనటువంటి వయసు ఉన్న స్టేజ్ ఏంటంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్. మనకి ఇక్కడ NCTE బుక్స్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, చూడండి ఇక్కడ, ఇన్ ది స్టేజ్ ద అడల్ట్ హ్యాస్ రోల్డ్ 1 piece ఆఫ్ క్లే ఇంటూ ఏ కంపాక్ట్ బాల్. అంటే ఇక్కడ ఒక మట్టి ముద్ద తీసుకుని దాన్ని ఒకటి బాల్ షేప్లో రౌండ్గా చేస్తారు, ఇంకొకటి వచ్చేసి చపాతీ షేప్లో పెద్దగా చేస్తారు. ఏది ఒక 1 kg మట్టి అనుకోండి, 1 kg మట్టి. ఆ 1 kg మట్టిని పిల్లవాడు ఒకటేమన్నా బాల్ షేప్లో రౌండ్గా, ఇంకొకటి ఏమన్నా చపాతీ షేప్లో చేస్తే పిల్లవాడు ఇక్కడ లాజికల్ థింకింగ్ అనేది ఉండదు కాబట్టి పిల్లవాడికి పెద్దగా ఏది కనపడితే దాన్నే గ్రహిస్తాడు. దీనినే ఇక్కడ ఏంటంటే పిల్లవాడు ఓవరాల్ సైజ్, అంటే పిల్లవాడు సైజుని బట్టి సైజు ఏది పెద్దగా ఉంటే దాన్నే గ్రహిస్తాడు అనమాట ఇక్కడ పిల్లవాడు. ఎందుకు ఇక్కడ లాజికల్గా అంటే మెంటల్గా అంటే పిల్లవాడు లాజికల్ థింకింగ్ అనేది ఇక్కడ డెవలప్ కాదు ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో. అది ఇక్కడ చూడండి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ వచ్చేసరికి జీన్ పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, ద కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ టిపికల్లీ అకర్స్ బిట్వీన్ 7 to 11 years. ఇక్కడ కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ అనేది 7 to 11 years మధ్యలో ఉంటుంది. ద స్టేజ్ మార్క్స్ మేజర్ టర్నింగ్ పాయింట్ బికాజ్ ఇట్ సిగ్నిఫైస్ ది బిగినింగ్ ఆఫ్ లాజికల్. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ద బిగినింగ్ స్టేజ్ ఆఫ్ లాజికల్ థింకింగ్ వచ్చేసి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అనమాట. ఇక్కడ లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఎట్ దిస్ పాయింట్ చైల్డ్ బికమ్ లెస్ ఈగోసెంట్రిక్. ఇక్కడ పిల్లవాళ్ళు అనేది అండ్ బెటర్ అండర్స్టాండింగ్.
ఈగో అనేది తక్కువ ఉంటుంది. అదేవిధంగా అండర్స్టాండింగ్ దేర్ థాట్స్, అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఫీలింగ్ ఆర్ యూనిక్యూటివ్ దెమ్, అంటే ఇక్కడ పిల్లవాడు తనకు తానే గొప్ప అనుకుంటాడు. ఎక్కడైతే ఇక్కడ నేను బోల్డ్ అంటే థిక్ బ్లాక్ కలర్ లెటర్స్తో రాశానో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం బిట్స్ అనేవి దీని మీద నుంచే పడతాయి, కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ మీద నుంచే పడతాయి. ఎందుకంటే ఇక్కడ ఈగోసెంట్రిక్ అనేది ఉండదు. అదేవిధంగా అండర్స్టాండింగ్ ఆఫ్ థాట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా లాజికల్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చిల్డ్రన్ కెన్ యూజ్ ఇండక్టివ్ లాజిక్ గోయింగ్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ టు ఏ జనరల్ ప్రిన్సిపల్ అనమాట. ఇక్కడ పిల్లవాడు అనేవాడు లాజికల్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ లాజికల్ థింకింగ్ ఎలా అంటే ఇక్కడ చూడండి, ద రియలైజేషన్ దట్ క్వాంటిటీ, లెంత్ ఆర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈజ్ అన్రిలేటబుల్ టు ద అరేంజ్మెంట్ ఆర్ అపియరెన్స్ ఆఫ్ దేర్ ఆబ్జెక్ట్ ఆర్ ఐటమ్స్. ఆల్రెడీ మనం లాస్ట్ ఏం చెప్పుకున్నాం, 1 kgతో బాల్ చేశారనమాట, చిన్న బాల్ ఒకటి. అదేవిధంగా పెద్ద చపాతీ చేశారు. పెద్ద చపాతీ లాగా చేసినప్పుడు పిల్లవాడు ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడు సెకండ్ స్టేజ్లో, కానీ అక్కడ లాజిక్ లేదు కాబట్టి సైజ్ ఏది పెద్దగా ఉంటే దాన్ని తీసుకున్నాడు. కానీ ఇక్కడ కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్లో లాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లవాడు 2 1 kg అని తెలిసిపోయి పిల్లవాడు ఏదైనా పర్లేదనే స్థాయికి వచ్చేసేస్తాడనమాట. ఏదైనా పర్లేదనే భావనకు వస్తాడు. ఆ భావన అనేది ఎక్కడ వస్తుంది, కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్లో ఆ భావన అనేది వచ్చేస్తుంది అనమాట పిల్లవాడికి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అనేది జాన్ పియాజీ 4th స్టేజ్ మరియు లాస్ట్ స్టేజ్ అనమాట. ది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఈజ్ ది 4th and final stage of జీన్ పియాజీ థియరీ, టిపికల్లీ బిగినింగ్ అరౌండ్ 11 or 12 అండ్ కంటిన్యూస్ ఇంటూ అడల్ట్హుడ్ అనమాట. అడల్ట్హుడ్ వచ్చే వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ద హాల్ మార్క్ ఆఫ్ ది స్టేజ్ ఈజ్ స్టార్ట్ ఫ్రమ్ కాంక్రీట్ ఫిజికల్ థింకింగ్ ఆర్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్. అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ అంటే నేను ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు చెప్తాను. చిల్డ్రన్ నో లాంగర్ నీడ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్. అంటే ఇక్కడ పిల్లవాడు 12 6 అంటే చెప్పేస్తాడు. అదే అంతకుముందు కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ కాకుండా ప్రీ ఆపరేషన్ స్టేజ్లో 12 into 6 అంటే పిల్లవాడు 12ని 6 times లెక్క పెట్టాలి, వేళ్లతోనూ కాళ్ళతోనూ లెక్క పెడతాడు. అదే ఇక్కడ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ వచ్చేసరికి 12 6 అంటే 72 అనేస్తాడు. దే కెన్ మ్యానిపులేట్ ఐడియాస్ ఇన్ దేర్ హెడ్, థింక్ అబౌట్ ది ఫ్యూచర్ అండ్ అండర్స్టాండింగ్ వాట్ ఇఫ్ సినారియోస్. అంటే పిల్లవాడు మైండ్లో ఆలోచించగలుగుతాడు, నేను పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలి, ఇది చేస్తే దీని ద్వారా ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి అనేది పిల్లవాడు ఇది ఈ స్టేజ్ వచ్చేసేపటికి ఫుల్ లాజికల్ థింకింగ్ అనమాట. మీకు కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్లో లాజికల్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసేపటికి లాజికల్ థింకింగ్ వచ్చేసి ఒక ఉన్నత స్థాయికి జరుగుతుంది అనమాట. లాజికల్ థింకింగ్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. పిల్లవాడు ఏదైనా డెసిషన్ తీసుకునే స్థాయికి వచ్చేస్తాడు ఇక్కడ. అదేవిధంగా మీకు ఈ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే థింక్ అబౌట్ థింకింగ్ అనమాట. అంటే పిల్లవాడు ఆలోచించినటువంటి ఆలోచనే సరైందా కాదన్నటువంటి ఆలోచన చేయగలిగేటటువంటి సామర్థ్యం వచ్చేస్తుంది ఇక్కడ. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పిల్లవాడికి 12 అనే ఒక నెంబర్ ఇచ్చేసి 12 ఎన్నిటితో మల్టిప్లికేషన్ చేయవచ్చు అని చెప్పి ఒక చిన్న క్వశ్చన్ అడిగారు. ఇక్కడ పిల్లవాడికి లాజికల్ థింకింగ్ మొత్తం డెవలప్ అయిపోయింది కాబట్టి 1 into 12 = 12 అంటాడు. తర్వాత 2 into 6 = 12 అంటాడు. 6 into 2 = 12 అంటాడు. అదేవిధంగా 12 into 1 = 12 అంటాడు. 3 into 4 = 12 అంటాడు. 4 into 3 = 12 అంటాడు. ఈ విధంగా మనం 12తో ఎన్ని మల్టిప్లికేషన్స్ చేయవచ్చు అంటే పిల్లవాడు లాజికల్ థింకింగ్ అనేది మొత్తం డెవలప్ అయిపోయింది కాబట్టి ఒక క్వశ్చన్కి ఇన్ని ఆన్సర్స్ ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం పిల్లవాడు పొందగలుగుతాడనమాట. దీన్నే ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అంటారు. ఈ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్లో ఫిజికల్ ఆబ్జెక్ట్స్ లేకుండా క్రిటికల్ థింకింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ అంటే ఇదే పిల్లవాడు. రీజనింగ్ అంటే ఏంటి, మ్యాథ్స్ అనమాట. ఈ మ్యాథ్స్ అనేది పిల్లవాడు రీజనింగ్ అనేది చాలా బాగా చేయగలుగుతాడు వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ అనమాట. ఫిజికల్ ఆబ్జెక్ట్ అంటే మన కళ్ళ ముందు దేన్ని చూడకుండా ఓన్లీ లాజికల్ మైండ్లో క్యాలిక్యులేషన్స్ అనేది చేయగలుగుతాడు. అబ్స్ట్రాక్ట్ థాట్ అంటే చూడండి, అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ లైక్ జస్టిస్, సోలార్, మ్యాథమెటికల్ వేరియబుల్స్, ఎక్స్ అండ్ వై దట్ హ్యావ్ నో ఫిజికల్ ఫామ్. ఆ విధంగా
అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ చేయగలిగేటటువంటి సామర్థ్యానికి వచ్చేస్తాడు. ఇక్కడ ఈ 4 స్టేజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇయర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. సెన్సరీ మోటార్స్ అంటే పిల్లవాడు సెన్సెస్ ద్వారా ఐ, ఇయర్స్, మౌత్, నోస్, టచ్ ద్వారా పిల్లవాడు పట్టుకోవడాన్ని సెన్సరీ మోటార్ స్టేజెస్ అంటారనమాట. తర్వాత ఇక్కడ ఈ సెన్సరీ మోటార్ స్టేజ్లో ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే పిల్లవాడు వస్తువు స్థిరత్వం అంటే వస్తువు ఉంది ఎక్కడికే పోలేదనే భావన ఎక్కడ ఏర్పడుతుందంటే సెన్సరీ మోటార్లో ఏర్పడుతుంది ఫస్ట్ స్టేజ్లో. తర్వాత పిల్లవాడు నాట్ లాజికల్ థింకర్స్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనమాట. ఒక సైజును చూసి పరిమాణాన్ని చూసి సైజును బట్టి పిల్లవాడు చూస్ చేసుకోవడం అనేది ఎక్కడ జరుగుతుందంటే ప్రీ ఆపరేషన్ స్టేజ్లోనే జరుగుతుంది. కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ అంటే ఇక్కడ మనకి అంటే పిల్లవాడి ఇక్కడ ఏమైపోతుంది, సైజ్ అనేది మ్యాటర్ కాదు, క్వాంటిటీయే మ్యాటర్ అనేది పిల్లవాడికి లాజికల్ థింకింగ్, లాజికల్ ఆపరేషన్ స్టేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో ఈగోసెంట్రిక్ అనేది తక్కువ ఉంటుంది. పిల్లవాడు తనకు తానే ఇనుక్యూ నేనే గొప్పవాడిని అనే భావన కలుగుతుంది అనమాట. అదేవిధంగా ఫార్మర్ ఆపరేషన్ స్టేజ్ వచ్చేసరికి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, అదేవిధంగా లాజికల్ థింకింగ్ వచ్చేసి డీప్ లాజికల్ థింకింగ్ అనమాట. డీప్ లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అయిపోతుంది అనమాట. డీప్ లాజికల్ అంటే ఇంక లాజికల్ థింకింగ్లో ఎక్స్పర్ట్ అయిపోతాడు అనమాట. అంటే తన ఫ్యూచర్ గురించి కానీ తను ఏది మంచి ఏది చెడు మొత్తం తెలుసుకోగలిగే సామర్థ్యానికి వచ్చేస్తాడనమాట. ఇది పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనమాట. చైల్డ్ పెడగాలజీలో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. పియాజే తర్వాత కోహిల్బర్గ్ ఉంటుంది, వైగాట్స్కీ ఉంటుంది. ఇది మొత్తం వీడియో చేస్తే లాంగ్ అయిపోతుందని చెప్పి ఒక్కొక్క థియరీ సపరేట్గా చేయడం జరుగుతుంది. ఈ థియరీస్ సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. కనీసం 3 to 5 బిట్స్ ప్రతి సీటెట్లో ఈ 3 థియరీస్ మీద అడగడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.